ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక శాఖను అన్ని శాఖల సాఫ్ట్వేర్తోనూ అనుసంధానం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్టంలో రహదారులను అభివృద్ది చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉచిత ఇసుక విధానం అమల్లో పారదర్శకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. నిర్మాణ రంగం అభివృద్దికి అధికారులతో సమీక్షిస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు కృష్ణా జిల్లా కంకిపాడులో మొదలైన క్రెడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బిల్డర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బిల్డర్లకు అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తీసుకొస్తామన్నారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖల సాఫ్ట్వేర్లను అనుసంధానిస్తామని, సింగిల్ విండో అనుమతులకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, వీలైనంత త్వరలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని మంత్రి పేర్కొంటూ, ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో 4 పెద్ద పార్కులు, ఒకటి శాఖమూరు సెంట్రల్ పార్క్ అంటాం. సెంట్రల్ గా ఒక పెద్ద పార్కు 300 ఎకరాల డిజైన్ చేశాం. అనంతపురం రీజనల్ పార్క్ అది 35 ఎకరాలు. మల్కాపురం పార్క్ తీసుకుంటే 21 ఎకరాలు. ఇవి కాకుండా నీరుకొండ ఒక 500 ఎకరాల్లో దాన్ని వాటర్ లేక్, అంటే ఉత్తర రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడమే కాదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చక్కగా చల్లబడాలంటే గ్రీనరీగా చెట్లు ఉండాలి. ఈ ఉద్దేశాలతో ఒక మాస్టర్ ప్లాన్ తో సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతో యాక్చువల్ గా ఇవన్నీ టేకప్ చేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలు వారి సంస్థల్లో భద్రతా ప్రమాణాలను తప్పక పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లిలో ఈ రోజు ఆమె పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద ఘటనలో 17 మంది మరణించడంతో పాటు 20 మందికి తీవ్ర గాయాలు, 18 మందికి స్వల్ప గాయాలు కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బల్క్ డ్రగ్స్ పరిశ్రమల్లో రియాక్టర్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పారిశ్రామికవేత్తలు సేఫ్టీ పద్దతులను పాటించాలని, ప్రాణ నష్టం జరగకుండా పారిశ్రామికవేత్తలు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ రోజు ఏలూరు జిల్లాలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ రూపొందించిన జనహితం యాప్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలో రహదారులను అభివృద్ది చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే రోడ్లతో పాటు ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బీ రోడ్లను అభివృద్ది పరచాలనే లక్ష్యంతో ఉన్నామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ రోడ్ల అభివృద్దిలో భాగంగా తొలి విడతగా వర్షాకాలం అనంతరం రోడ్లకు మరమ్మతులు చేపడతామని, వచ్చే ఏడాది నుంచి రోడ్ల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు విశాఖ జిల్లాలో పర్యటించి అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డిపోను కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో కలిసి సందర్శించారు. డిపోలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ఇసుక నిల్వలు, సరఫరా విధానం, బుకింగ్ ప్రక్రియ, ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లోడింగ్, బుకింగ్ ప్రక్రియలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమీపంలో ఉన్న పినమడక సచివాలయాన్ని సందర్శించి అక్కడి బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం కానుంది. మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కేఆర్ రజని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ క్షేత్ర ప్రచార శాఖతో కలిసి విశ్వవిద్యాలయంలో ఈ రోజు ఏక్ పేడ్ మా కే నామ్ తల్లి పేరిట మొక్క నాటడం కార్యక్రమాన్ని నిర్వహించి ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ అధిక కాలుష్య ప్రభావంతో అనారోగ్య సమాజం ఏర్పడుతోందన్నారు. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాల్లో ఏక్ పేడ్ మా కే నామ్లో భాగంగా మొక్కలు విరివిగా నాటడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రజారోగ్యం, స్వచ్చమైన తాగునీటి సరఫరా అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ది చెందిన ప్రస్తుత సమయంలో గత 4 నెలల్లో 26 మంది నవజాత శిశువులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. శిశువులు పుట్టినప్పటి నుండి వైద్యులు ప్రత్యేక శ్రద్దతో పర్యవేక్షించాలని, నవజాత శిశు మరణాలు గణనీయంగా తగ్గాలని ఆమె సూచించారు. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు సంబంధిత వైద్యులు మాతా శిశు సంరక్షణకు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలన్నారు. ప్యారిస్ నగరంలో జరిగే పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తివాసి వేలాయుధం శ్రీనివాసులకు అవకాశం లభించింది. ఒలింపిక్స్ వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రఖ్యాత కలంకారీ కళను ప్రదర్శించే అవకాశం ఆయనకు లభించింది. సెప్టెంబర్ 5 నుంచి 9వ తేదీ వరకు పారా ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. భారతదేశంలోని 5 రాష్ట్రాల నుంచి 5 విభిన్న కళల్లో ప్రతిభావంతులైన 5 కళాకారులకు మాత్రమే ప్రదర్శనలో పాల్గొనేందుకు అవకాశం లభించగా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్టం నుంచి శిల్పగురు అవార్డు గ్రహీత వేలాయుధం శ్రీనివాసులను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా వేలాయుధం శ్రీనివాసులు ఆకాశవాణితో మాట్లాడుతూ తనకు లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం కళాకారులకు ఎంతో సముచితమైన సత్కారాలతో పాటు అన్ని దేశాలకు పంపుతూ వారి మన్నలను పొందుతా ఉంది. నెక్స్ట్ నెల సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్యారిస్ లో మన కళను అక్కడ ప్రదర్శించేందుకు భారతదేశం మొత్తానికి ఉన్న శిల్పగురు అవార్డు తీసుకున్న 5 మందిని పంపుతుంది. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతరిక్ష విశేషాల ఫోటో ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగంగా డీఆర్డబ్ల్యూ కళాశాల విద్యార్థినులు ప్రత్యేక అవగాహన ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన ఆలోచనలే విజయాలకు మెట్లుగా నిలుస్తాయన్నారు. డ్రాప్ అవుట్స్ ను నివారించడానికి విద్యార్థులను ఓపెన్ స్కూల్ సొసైటీలో చేర్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి సూచించారు. ఓపెన్ స్కూల్ సొసైటీలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై కలెక్టర్ ఈ రోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడియేడు పిల్లలందరూ పాఠశాలకు వెళ్లాలన్నారు. పొదుపు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటర్మీడియట్ విద్యార్హత పొందేలా ఓపెన్ స్కూల్లో చేరాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుండి విశాఖలో ప్రారంభం కానున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అక్కైపాలెంలోని పోర్టు స్టేడియం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఈ రోజు ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాక్ పునరుద్దరణ, బ్యారికేడింగ్, లైట్లు, టెంట్లు, క్యూలైన్ల ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక శాఖను అన్ని శాఖల సాఫ్ట్వేర్తోనూ అనుసంధానం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్టంలో రహదారులను అభివృద్ది చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉచిత ఇసుక విధానం అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలింతటితో సమాప్తం.